పిల్లరా మరొకసారి ఏ రీతిగా మధ్యలో నిలవబడటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి దేవుడిని స్థుతిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉంటున్నాను. ఈనాటి మన వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినందులో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. తరలించుకొని నడుపుతున్నట్లయితే చాలా ప్రార్థన చేస్తున్నాం. మహాగణులను, భగవంతులను, పరిశుద్ధులను నిత్య నివాసి అయిన దేవ, మరొకసారి నైనా ఎంతవరకు ఈ యొక్క పునరుత్థాన దినంలో ప్రభావ మీ తోడు, మీ సన్నిధి, మీ యొక్క సహవాసము మాకును తోడుగా ఉంచి మీరు నడిపిస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ప్రత్యేక రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మా ముందు వచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. నాయన మాకును ఆశీర్వాదకరంగా ఈ లేఖన భాగాలలో నుంచి మాతో మీరు మాట్లాడవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభావ. ఏ హృదయానికి ఏ మాట అవసరమై ఉంటుందో ఆ రీతిగా పలికించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభావ. నాయన మరి ముఖ్యంగా మీ సన్నిధిలో నిలవబడిన నేను మా ప్రభావ, అల్పుడను, అయోగ్యుడిని మా ప్రభావ, నాలుక మాంజము నోటి మాంజము కలిగినటువంటి వాడను ప్రభావ, నిష్ప్రయోజకమైన దాసుడనని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభావ. బలహీనుడనని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను మా తండ్రి ప్రభావ. మీరు నన్ను బలపరచండి. మీ జీవం కలిగిన మాటలు మా ప్రభావ నా హృదయంలో ఉంచబడటం ద్వారా మేము దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగము మనందరికీ కూడా పరిచయమైనటువంటి వాక్య భాగమే. అనేక మార్లు ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుంటూ వచ్చి ఉంటున్నాం. అనేక మార్లు అనేక మంది దైవజనుల ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని బహుశా విని ఉంటాం. అయితే ఈ యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు హెబ్రీ భాషలో బెతెస్దా అనబడేటువంటి ఒక కోనేరు ఉంటూ ఉంది. బెతెస్దా అనగా కరుణ గృహము లేక కనికర గృహము అనేటువంటి ఒక అర్థము వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక కోనేరు, ఆ కోనేరుకి చుట్టుప్రక్కల 5 మంటపాలు. ఆ 5 మంటపాలలో మరి వివిధమైనటువంటి వ్యాధుల చేత పీడించబడుతున్నటువంటి రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, అనేకమైనటువంటి రోగులు ఆ యొక్క మంటపాలలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అయితే ఒక దేవదూత వివిధ సమయాలలో వచ్చి మరి ఆ కోనేటిలో ఉన్నటువంటి నీటిని కదిలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ నీరు కదిలించబడుతూ ఉంటుందో, ఎవరైతే మొదట ఆ యొక్క కదిలించబడిన నీటిలో దిగుతారో వారు మాత్రమే స్వస్థత పొందుతారు అని చెప్పి మనకు లేఖనాలు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉంటున్నాయి. అయితే ఒక వ్యక్తి ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాము. దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆ వ్యక్తి మరి స్వస్థత పడాలి అనేటువంటి ఒక ఆశతో ఆ యొక్క స్థలానికి తీసుకొని రాబడి ఉన్నాడు. అయితే ఆ యొక్క నీటిలో దిగేటువంటి అవకాశం మాత్రము రాలేదు. కానీ అయితే కరుణామయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయనే ఆ యొక్క వ్యక్తిని ప్రేమించి ఆ యొక్క వ్యక్తి మీద కనికరపడి తనకు తానుగా ఆ యొక్క వ్యక్తి దగ్గరకు వెళ్ళి
నీవు స్వస్థపడగోరుచున్నావా అని ఆ యొక్క వ్యక్తిని అడిగి యేసు ప్రభు వారే స్వయంగా స్వస్థపరచబడి ఈ యొక్క వైనాన్ని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే మొట్టమొదటిగా మనం యొక్క వాక్య భాగంలో నుంచి ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఈ యొక్క వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఒక సుదీర్ఘమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నట్లుగా లేఖనాలు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాయి. 38 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవితంలో అంటే తన జీవితంలో సగం కంటే ఎక్కువ భాగము ఆ యొక్క స్థలంలోనే గడుపుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ యొక్క మంటపము లేక ఆ యొక్క కోనేరే ఆ యొక్క వ్యక్తికి స్థిర నివాసమైనట్లుగా మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయితే లేఖనాలలో యేసుక్రీస్తు ప్రభువారు జీవించి ఉన్నటువంటి దినాలలో అనేక మందిని ఈ రీతిగా సుదీర్ఘమైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినట్లుగా మనము లేఖనాలలో చూడగలుగుతూ ఉంటున్నాం. మచ్చుకు కొన్ని విషయాలను లేక కొన్ని ఉదాహరణలు కనుక చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనంలో పేతురు యోహానుల ద్వారా ఒక వ్యక్తి అక్కడ స్వస్థపరచబడి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిని కనుక చూసినట్లయితే పుట్టినది మొదలుకొని కుంటివాడు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను అంటున్నాడు. శృంగారము అనేటువంటి ఆ యొక్క దేవాలయం దగ్గరికి అనుదినము ఆ యొక్క వ్యక్తిని తీసుకొని వచ్చి వారి యొక్క స్నేహితులు అక్కడ వదిలిపెడుతూ ఉండేవారు. అయితే పేతురు యోహానులు ఆ యొక్క వ్యక్తిని చూచి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనకు లేఖనాలు స్పష్టం చేస్తూ ఉంటున్నాయి. అయితే ఆ వ్యక్తి యొక్క వయసు లేక ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వ్యాధి చేత బాధపడుచు ఉన్నాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే, అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. స్వస్థపరుచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వ్యక్తి కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తిని ఆ యొక్క వ్యక్తి మరి స్వస్థపరచబడే ఆ సమయానికి ఆ వ్యక్తి వయసు ఎంత అని కనుక ఆలోచన చేసినట్లయితే 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లుగా ఇక్కడ వ్రాయబడుతూ ఉంటున్నాయి. అదే రీతిగా లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక చూసినట్లయితే, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క స్త్రీని కూడా మనం గమనించినట్లయితే 18 సంవత్సరాల నుంచి ఒక దెయ్యము ఆ యొక్క స్త్రీని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ యొక్క మానసికమైనటువంటి రుగ్మత చేత ఆమె సరిగా నిలవబడేటువంటి స్థితిలో, ఆమె నడుము మొత్తము కూడా వంగిపోయేటువంటి స్థితిలో ఉన్నట్లుగా ఇక్కడ మనకు లేఖనాలు స్పష్టం చేస్తూ ఉంటున్నాయి. అదే రీతిగా ఆలోచన చేసినట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనంలో కూడా 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆమె కూడా అనేకమైనటువంటి వైద్యుల చేత తిప్పలు పడి తనకున్నదంతయు వ్యయపరుచుకునేను, అయితే ఎటువంటి ఉపయోగము లేదు అని చెప్పి అక్కడ రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో లేక యేసుక్రీస్తు ప్రభువారు సజీవునిగా ఈ లోకములో ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో అనేక మందిని ఈ రీతిగా స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనేక మంది సుదీర్ఘమైనటువంటి సమస్యల చేత, శ్రమల చేత, రోగాల చేత, వ్యాధుల చేత పీడించబడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనంతటా ఆయనే స్వయముగా వారందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా మనము లేఖనాలలో చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడ మార్క్స్ వార్త 9వ అధ్యాయము 21వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని అడుగుతూ ఉంటున్నారు. ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి అడుగగా అతడు బాల్యము నుండియే అని చెప్తూ ఉంటున్నాడు. ఈ యొక్క వ్యక్తిని చూసినప్పుడు బాల్యము నుండి కూడా ఒక మోగ దెయ్యము చేత పీడింపబడుచున్నట్లుగా మరి లేఖనాలలో అనేక చోట్ల పుట్టు గ్రుడ్డి వారిని కూడా ఆయన స్వస్థపరిచినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రీతిగా మరి ఆ నూతన నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి వ్యక్తులని ఆయనంతటా
ఆయనే మరి ఆయన స్వస్థపరిచినట్లుగా వారు అడగక మునిపే ఆయనే వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచినట్లుగా మనకు లేఖనాలు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాయి. తిరిగి మనం చదివినటువంటి వాక్య భాగానికి కనుక వచ్చినట్లయితే మనము కూడా ఒకానొక సమయంలో అటువంటి రుగ్మతల చేతనే పీడించబడుచు ఉంటూ ఉన్నాం. మనము కూడా మనంతట మనముగా బాగు చేసుకోలేటువంటి రోగము చేత, మనకు మనముగా నయము చేసుకోలేటువంటి రోగము చేత, పాప రోగము చేత పీడింపబడుచు ఉన్నప్పుడు దేవుడు ఆయన మన మీద కనికరపడి ఆయన మనల్ని ప్రేమించి మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వకీయ సంపాద్యముగా చేసుకోవడానికి ఇష్టపడి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా కనబడుతూ ఉంటుంది. నీవు నేను కూడా అనేకమైనటువంటి సమస్యల గుండా వెళుతూ ఉండి ఉండవచ్చు, అనేకమైనటువంటి శ్రమల గుండా వెళుతూ ఉండి ఉండవచ్చు. మనం జన్మతః పాపులమై ఉన్నప్పటికీ కూడా మనము పుట్టుకతోనే పాపులమై ఉంటున్నాము, పుట్టుకతోనే పాపం అనేటువంటి రోగము చేత పీడించబడుచూ ఉంటున్నాము. అయితే కరుణామయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఆయన నీ మీద నా మీద కనికరపడి ఆయన ప్రాణాన్ని అర్పించడానికి, తనకు తానుగా అర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మన సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయన మాత్రమే విడిపించగలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయానికి మనం తిరిగి వచ్చినట్లయితే 6వ వచనంలో ఈ రీతిగా వ్రాస్తూ ఉంటున్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి అంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అయితే వెళ్ళలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఈ వ్యక్తి ఎక్కడైతే పడి ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికే వచ్చి ఆ వ్యక్తిని చూచి అనేటువంటి మాట అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. నిన్ను నన్ను కూడా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను నన్ను కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. 139వ కీర్తన 16వ వచనంలో కనుక చూసినట్లయితే నీ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి తల్లి గర్భములో రూపించబడక మునిపే ఆయన నిన్ను నన్ను కూడా చూస్తున్నటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆదికాండం 16వ అధ్యాయంలో ఆయనకు ఒక పేరు అక్కడ పెట్టబడుతూ ఉంటుంది. చూద్దాం, చూడండి. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనంలో చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అనుకొనెను. ఇక్కడ ఈ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే శారయి తన యజమానురాలైనటువంటి శారయి దగ్గర నుంచి హాగరు పారిపోతూ ఉన్నప్పుడు అరణ్యములో దేవుడు ప్రత్యక్షమై తనకు వాగ్దానం ఇచ్చి తనను బలపరిచినటువంటి ఆ యొక్క దేవునికి పెట్టినటువంటి పేరు, ఆయన చూచుచున్న దేవుడవు నీవే అనేటువంటి పేరు అక్కడ హాగరు ఆ దేవునికి పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు. నీ సమస్యను నా సమస్యను ఆయన క్షుణ్ణముగా చూస్తున్నటువంటి దేవుడు. గర్భములో రూపించబడక మునిపే రూపించబడుతూ ఉన్నప్పుడే ఆయన చేతులు నిన్ను నిర్మించినటువంటి దేవుని నీవు నేను కూడా ఆరాధిస్తూ ఉంటున్నాం. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన క్షుణ్ణముగా స్పష్టముగా చూస్తూ ఉన్నటువంటి దేవుడు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఆ సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో మరొక చక్కని మాట రాస్తూ ఉంటున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని చెప్తూ ఉంటున్నాడు. నీవు భక్తిపరుడు అయినప్పటికీ, నీవు విశ్వాసి అయినప్పటికీ, లేక అవిశ్వాసి అయినప్పటికీ, దేవుని నమ్మినప్పటికీ నమ్మనప్పటికీ కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఒక మాట కనుక చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో మనకందరికీ కూడా తెలిసినటువంటి మాట, ఆయన కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారము చేయుచున్నది అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన కనుల నుంచి తప్పించుకునేటువంటి స్థలము ఈ లోకములో ఎక్కడా కూడా లేదు అని చెప్పి మనము జ్ఞాపకం
జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఆయన కనుదృష్టి అంట ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద, లేక ప్రతి ఒక్క స్థలములో కూడా ఆయన కనుదృష్టి మరి పనిచేస్తూ ఉంటుంది. ఆయన కనుదృష్టి వెళ్ళనటువంటి స్థలము లేదు అని చెప్పి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. సామెతల గ్రంథం కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఆయనేమో అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నీవు నేను కూడా ఈ భూమి మీద పురుగు వంటి మానవులము, మనుషులము. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియటువంటి పరిస్థితిలో నీవు నేను ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు ఆ అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని నిన్ను నన్ను కూడా క్షుణ్ణముగా చూస్తున్నటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. నరులను ఆయన కనులారా చూచుచున్నాడు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉంటున్నాడని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన మన పరిస్థితిని చూస్తూ ఉండేటువంటి దేవుడు మాత్రమే కాదు, కానీ నీ హృదయంలో నీ జీవితంలో ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలను ఆయన పరిశీలిస్తూ ఉంటున్నాడు అని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో కనుక చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన కనుదృష్టి నిన్ను నన్ను కూడా పరిశీలిస్తూ ఉంటుంది. ఆయన కనుదృష్టి నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగినటువంటిగా ఉంటుంది. ఆయన కనుదృష్టి నీ హృదయంలో ఏమి జరుగుతూ ఉంటుందో స్పష్టంగా తేటగా చూడగలుగుతున్నటువంటి దేవుడిగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది కూడా లేదు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతుంటున్నాం. ఆ యొక్క సర్వ సృష్టికర్త చేత సృష్టించబడినటువంటి నీవు నేను కూడా ఆ యొక్క సృష్టిలో ఉంటూ ఉన్నాం. నీవు నేను కూడా ఆయన చేత రూపించబడినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. నీవు నేను కూడా ఆయన చేత సృష్టించబడినటువంటి సృష్టములుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా బహుతేటగా ఎరిగినటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా ఆయన స్పష్టముగా చూడగలుగుతూ ఉంటున్నాడు. ఆయన కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని చెప్పి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, మనం చేసేటువంటి పనులు, లేక మనం చేసేటువంటి ఆలోచనలు, లేక మనం జీవించేటువంటి జీవితము, లేక మనం చేసేటువంటి రహస్య పాపాలు ఎవరికి కనబడటలేలే అనుకుంటూ ఉంటాము. కానీ లేఖనాలైతే స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, నీవు చేసేటువంటి ఆలోచనలు, నీ జీవితము, నీ హృదయంలో నడిచే ప్రతిదీ కూడా ఆయన స్పష్టముగా చూస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన తేటగా చూస్తూ ఉంటున్నాడని చెప్పి నీకు నాకు ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంది. తిరిగి సామెతల గ్రంథం 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా మన హృదయం గురించి ఒక మాట రాస్తూ ఉంటున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీద జీవించేటువంటి నిన్ను నన్ను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. సొలొమోను, జ్ఞాని అటువంటి సొలొమోను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా, ఆయన పరలోకములో ఉంటూ ఉన్నప్పటికీ కూడా పాతాళాన్ని, అగాధ కూపాన్ని కూడా ఆయన స్పష్టంగా చూడగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ వాటిని స్పష్టంగా చూడగలిగినటువంటి దేవుడు నీ హృదయంలో ఏం జరుగుతుందో కూడా మరితేటగా చూడగలడు అని చెప్పి మనకు అక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన ఆ యొక్క వ్యక్తి అక్కడ పడి ఉండటాన్ని చూచినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క వ్యక్తి అక్కడ పడి ఉండటము, చూచి ఉండటం మాత్రమే కాదు, కానీ ఇంకా మనము 6వ వచనం కనుక కొనసాగించినట్లయితే,
వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించినటువంటి కాలం ఎంత? 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకములో జీవించి ఉంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ఆ వ్యాధి యొక్క వయసు ఎంతండి? 38 సంవత్సరాలు. అంటే ఆయన దైవత్వాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన ఈ లోకానికి రాకముందు నుంచి కూడా ఆ వ్యక్తి ఆ యొక్క పక్షవాతముతోనో లేక కుంటితనముతోనో బాధపడుచు ఆ యొక్క మంటపములో పడి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క వ్యక్తి ఆ రీతిగా పడి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అతడు చెప్పకముందే ఆ వ్యక్తికి ఉన్నటువంటి అనారోగ్యం ఏమై ఉంటుంది, ఆ యొక్క వ్యక్తి ఏ పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టముగా ఎరిగి ఉంటూ ఉన్నాడని చెప్పి ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఆయన జీవించినటువంటి కాలము కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో ఎరిగినటువంటి దేవుడుగా నీవు నేను కూడా సేవించేటువంటి దేవుడు, నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు ఉన్నాడు అని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఉంటున్నాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే 7వ వచనంలో ఈ రీతిగా అంటూ ఉన్నాడు ఆ వ్యక్తి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు అంటూ ఉన్నాడు. అంటే స్నేహితులు ఎవరు కూడా లేరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎరిగి ఉంటూ ఉన్నారు. స్నేహితులు ఎవరు కూడా లేనటువంటి స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగిన వారుగా ఉంటూ ఉన్నారు. కీర్తనాకారుడు ఒక మాట అంటూ ఉంటాడు, చూద్దాం, చూడండి. 38వ కీర్తన 11వ వచనంలో కనుక చూసినట్లయితే, నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరంగా నిలుచున్నారు అంటున్నాడు. ఇక్కడ కీర్తనాకారుని యొక్క వేదన మనకు కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ కీర్తనాకారుడు వివరిస్తూ ఉంటున్నాడు. ఇంచుమించు ఇదే పరిస్థితిలో మనం చదవనటువంటి లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి ఉంటూ ఉన్నారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ వదిలివేసినట్లుగా ఆ వ్యక్తిని నీళ్లలోనికి దించడానికి సహాయం చేసేవారు ఎవరు కూడా లేనటువంటి వాడుగా ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి ఉంటున్నారు. కాబట్టి ఆయన స్నేహితులంతా కూడా ఎడముగా నిలుచున్నారంట ఆ వ్యక్తి యొక్క తెగులు చూచి. ఆయనకున్నటువంటి బంధువులందరూ కూడా దూరముగా నిలుచున్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 142వ కీర్తన 4వ వచనంలో కనుక చూసినట్లయితే 142వ కీర్తన 4వ వచనంలో, నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వారు ఒక్కడును నాకు లేకపోయిను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనకు నిత్యము కూడా తోడుండేటువంటి దేవుడు. ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కానీ ఆయన మీద ఆధారపడినప్పుడు మన జీవితాలను ఆయన మలచగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాలను ఆయనకు మహిమకరంగా చేయగలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కానీ మనం ఎప్పుడైతే మనుషుల్ని ఆశ్రయిస్తామో లేక మనకున్నటువంటి స్నేహితుల మీద ఆధారపడతామో, ఇక్కడ కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా నా మీద ఎవరు కూడా జాలిపడేవారు ఎవరు లేరు అని చెప్తూ ఉంటున్నాడు. నన్ను ఆశ్రయించేవారు లేక నేను ఆశ్రయించ తగిన వారు ఎవరు కూడా లేరు అని చెప్తూ ఉంటున్నాడు. నన్ను ఎరిగిన వారు ఒక్కరు కూడా లేరు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి కీర్తనాకారుడు ఈ యొక్క 142వ అధ్యాయంలో 38వ అధ్యాయంలో ఆ యొక్క వేదనను వర్ణించినట్లుగా ఈ యొక్క వ్యక్తి యొక్క వేదన కూడా ఉంటూ ఉన్నట్లుగా, అంటే స్నేహితులు ఎవరూ కూడా తనను పట్టించుకోకుండా తన మీద జాలి పడేటువంటి వారు ఎవరూ కూడా లేరు అనేటువంటి విషయము, ఆయనకు ఆశ్రయించేటువంటి వారు ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని, ఆయన మీద జాలి పడేవారు ఎవరు కూడా లేక
లేక ఆయనను హత్తుకొని ఆయన దగ్గర నిలుచుండి ఆయనను ఓదార్చేటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆయనతో పాటు లేరు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బహుస్పష్టంగా ఎరిగి ఉన్నారు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో మరొక మాట కనుక చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 14వ వచనంలో, నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గురించి విచారింపరు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మన ప్రతి పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఆయన మన ప్రతి పరిస్థితిని కూడా స్పష్టముగా ఎరిగినటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనం మనుషుల మీద, మన స్నేహితుల మీద, మన బంధువుల మీద ఆధారపడుతూ ఉంటామో వారంతా కూడా ఒకానొక దినాన మనల్ని విడిచిపెట్టి మనకు దూరముగా నిలుచుండి వేడుక చూసేవారే కానీ మన మీద జాలి పడేవారు ఎవరు కూడా ఉండరు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి నీ సమస్య ఏదైనప్పటికీ కూడా, నీ పాపము ఏదైనప్పటికీ కూడా ఆయన నిన్ను చూస్తున్నటువంటి దేవుడు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఆయన నీ పరిస్థితి అంతటినీ కూడా ఎరిగినటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఇంకా ఆలోచన చేసినట్లయితే ఆయన నడవలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. తనకు తానుగా దేవుని దగ్గరకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 44వ వచనం కనుక చూసినట్లయితే, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు అని చెప్తూ ఉన్నాడు. నీకుగా నాకు కానీ ఆయన దగ్గరకు వెళ్ళేటువంటి అధికారము లేక ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని సమీపించేటువంటి అధికారము కానీ అవకాశం కానీ లేదు. కాబట్టి ఆయనే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి మానవునిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ చదవనటువంటి వాక్య భాగాన్ని కనుక చూసినట్లయితే, తండ్రి నిన్ను నన్ను కూడా ఆకర్షించారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపలో ఆయన రక్తము చేత నీవు నేను కడగబడి ఆయన సన్నిధిలో నీవు నేను కూడా ఆరాధించడానికి కూడుకొని ఉంటూ ఉన్నాం. ఆయన కనుక ఆకర్షించకపోతే నీవు నేను కూడా అన్యుల వలె ఈ మందిరానికి వెలుపల నిలబడి ఉండేవాళ్ళమేమో. ప్రియులారా, ఆయన ఆకర్షించాడు కాబట్టి మన నీతి క్రియలను బట్టి కాదు కానీ, మనము చేసినటువంటి పుణ్యకార్యాలు, ధర్మకార్యాలను బట్టి కాదు కానీ, దేవుడు నిన్ను నన్ను కూడా ఆకర్షించినందున బట్టి నీవు నేను కూడా ఆయనను ఆరాధించగలిగేటువంటి, ఆయనను సమీపించగలిగేటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను కూడా అనుగ్రహించి ఉంటున్నాడు అనేటువంటి విషయం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయనను స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ వ్యక్తి అయితే యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి నడవలేటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు, కృంగిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. ఆ విషయాన్ని స్పష్టంగా ఎరిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని ఆ వ్యక్తిని అడిగి స్వస్థపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ వ్యక్తి నిస్సహాయతను ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ వ్యక్తి యొక్క బలహీనతను స్పష్టంగా ఎరిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను కూడా అనేక సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు. కానీ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు జ్ఞాపకము చేసినటువంటి సత్యం ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియులారా, ఈ వ్యక్తి జీవితాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే 38 సంవత్సరాల నుంచి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి వ్యాధి చేత బాధపడుతూ ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ మంటపములో ఆ కోనేరు దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి విషయాన్ని దేవుడు చూచి కనికరించి ఆ యొక్క వ్యక్తి యొక్క స్థితిని ఎరిగి ఆయనను స్వస్థపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఎందుకు ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన కాలములో ఆ వ్యక్తుల యొక్క పరిస్థితులను చూడటం మాత్రమే కాదు కానీ వారి మీద కనికరపడి అనేటువంటి విషయాలు అనేక చోట్ల రాయబడి ఉంటున్నాయి. కొన్ని విషయాలను కనుక ఆలోచన చేద్దాం. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో కనుక చూసినట్లయితే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన చూచి ఊరుకోలేదు కానీ ఆయన చూచి ఒక విషయాన్ని అక్కడ చేస్తూ ఉంటున్నాడు. ఆయన చూచి ఒక అద్భుతాన్ని వారి జీవితాలలో
ఆయన ఆ యొక్క అద్భుతాన్ని ఆయన వారి జీవితాలలో చేసినట్లుగా ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క కార్యాన్ని ఆ వ్యక్తుల జీవితాలలో చేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఆయన చూసి ఊరుకోలేదు, కానీ ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ కనుక ఆలోచన చేసినట్లయితే ఆ మంటపం దగ్గర కూడా ఆ పడి ఉన్నటువంటి వ్యక్తిని చూచి ఊరుకోలేదు, కానీ ఆ వ్యక్తి మీద కనికరపడి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో కూడా మరొక మాట రాస్తూ ఉంటున్నాడు. 9వ అధ్యాయం 36వ వచనంలో, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అనేటువంటి మాట ఇక్కడ రాస్తున్నాడు. ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు ప్రియులారా. ఏమైతే అది అయ్యిందిలే అని చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. నీవు నేను కూడా సేవించేటువంటి దేవుడు, నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు, నీవు నేను వేడుకునేటువంటి దేవుడు, నీవు నేను కూడా నమ్మినటువంటి దేవుడు, విశ్వాసం ఉంచినటువంటి దేవుడు, నీ పరిస్థితిని గమనించి నీ పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ నీ పరిస్థితిని బట్టి ఆయన నీ మీద కనికరపడి నీ జీవితంలో అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయము, అక్కడ కూడా ఆయన చూచి మరొక కార్యాన్ని చేస్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి అని చెప్తూ ఉంటున్నాడు. పిల్లగా ఇక్కడ కూడా ఆ యొక్క విధవరాలి కుమారుని చూచి ఆయన ఆ విధవరాలి మీద కనికరపడి ఆ విధవరాలి కుమారుణ్ణి ఆ యొక్క పాడిని ముట్టినప్పుడు ఆ కుమారుడు లేచి నిలిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు కూడా దేవుడు జ్ఞాపకం చేసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఆయన నీ పరిస్థితిని క్షుణ్ణముగా ఎరిగి ఉండటం మాత్రమే కాదు, కానీ నీ జీవితాన్ని బహుతేటగా చూస్తున్నటువంటి దేవుడు మాత్రమే కాదు, కానీ నీ జీవితాన్ని బహుతేటగా ఎరిగినటువంటి దేవుడు మాత్రమే కాదు, కానీ నీ బలహీనతలను నీ నిస్సహాయతలను ఎరిగినటువంటి దేవుడు అంత మాత్రమే కాదు, కానీ ఆయన నీ మీద కనికరపడి నీ పట్ల అద్భుతాలను ఆశ్చర్యాలను ఆ సమస్యల నుంచి ఆ శ్రమల నుంచి ఆ రోగము నుంచి ఆ వ్యాధి నుంచి విడిపించాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నీ పట్ల నా పట్ల కూడా ఆయన కనికర సంపన్నుడై ఉన్నాడు అనేటువంటి విషయం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క శ్రమనంతటినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క శ్రమంతటినీ కూడా ఆయన ఎరిగి ఉంటున్నాడు. కాబట్టి ఆయనే ఆ యొక్క వ్యక్తి దగ్గరకు వచ్చి నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతూ ఉంటున్నాడు. నీవు నేను కూడా బహుశా అదే స్థలంలో ఉండి ఉన్నామేమో, అనేకమైన సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నామేమో. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని నిన్ను అడుగుతూ ఉంటున్నాడు. నీవు ఆ సమస్య నుంచి, నీవు ఆ పాపము నుంచి బయటపడాలి అని ఆశ కలిగి ఉంటున్నావా అని దేవుడు నిన్ను నన్ను కూడా సూటిగా అడుగుతూ ఉంటున్నాడు అనే విషయం జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఆ సమయంలో ఆ నిస్సహాయతలో ఆ బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా చూసి ఉంటున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అనేటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఆయన నీవు నేను కూడా పాపములు కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, పాపాన్ని జురుకుంటూ ఉన్నప్పుడు ఆయన చూచి ఊరుకోలేదు, కానీ నశించిన దానిని నీవు నేను కూడా నశించిపోవటం ఆయన చూచి మన మీద కనికరపడి నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఆయన శిలువ యాగము చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన తన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అనేక మంది రోగులను స్వస్థపరిచి ఉంటున్నాడు. అనేకమైనటువంటి సమస్యల నుంచి విడిపించి ఉంటున్నాడు. అనేక మంది పాపుల జీవితాలను ఆయన మార్చినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎటువంటి రహస్య పాపము చేత నీవు బంధించబడి ఉంటూ ఉన్నావు. బహుశా నీ పాపము ఎవరికి తెలియదేమో, కానీ నీ జీవితాన్ని క్షుణ్ణముగా ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నీ హృదయాన్ని స్పష్టంగా తేటగా చూస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ఆయన కనులకు ఏది కూడా మరుగై ఉండలేదు. కాబట్టి ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనము కనుక ఆయన సన్నిధికి
సన్నిధికి వచ్చి దేవా ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించు అనేటువంటి ఆశను నేను కూడా వ్యక్తపరిచినట్లయితే ఆయన విడిపించడానికి, విమోచించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఈ వ్యక్తి విషయంలో ఆలోచన చేసినప్పుడు ఈ వ్యక్తి అడగక మునిపే యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి స్వస్థపరిచినటువంటి ఆ యొక్క సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాలలో కూడా అనేక సార్లు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినట్లుగా అడగక మునిపే అడిగిన వాటికంటే కూడా అత్యధికముగా, మనం ఊహించిన వాటికంటే కూడా అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు నేను సేవించేటువంటి దేవుడు అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. బహుశా ఆ పరిస్థితి నుంచి, ఆ సమస్య నుంచి నీవు విడిపించబడాలి అనేటువంటి ఆశను దేవుని సన్నిధిలో వ్యక్తపరిచినట్లయితే ఆయన నీవు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే కూడా అత్యధికంగా నీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూసినట్లయితే యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వారితో చెప్పగా అంటూ ఉన్నాడు. అంటే ఆయన మాటలో స్వస్థత కనబడుతూ ఉంటుంది. ఆయన అనేకమైనటువంటి రోగాలను, వ్యాధులను నయం చేసేటువంటి ప్రభావము ఆయన మాటలో ఉంది అని చెప్పి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ ఒక శతాధిపతి తన దాసుని గూర్చినటువంటి స్వస్థత కొరకు అక్కడ దేవుని వేడుకుంటున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎంత గొప్ప విశ్వాసత ప్రియులారా! నీవు మాట్లాడితే చాలు, నా ఇంటిలోనికి రావడానికి నేను అనర్హుడను, నా ఇంటిలోనికి రావడానికి ఎటువంటి యోగ్యత లేదు, కానీ నీవు మాట మాత్రమే సెలవిమ్ము, ఇక్కడే నువ్వు మాట్లాడితే అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈ శతాధిపతి కనపరుస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడే 8వ అధ్యాయం 17వ వచనంలో కనుక చూసినట్లయితే ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచను అనేటువంటి మాట రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాటలో ప్రభావం ఉంటుంది, ఆయన మాటలో స్వస్థత ఉంటుంది, ఆయన మాటలో మన పాపాలను క్షమించేటువంటి అధికారము కనబడుతూ ఉంటుంది, ఆయన మాటలో సర్వ సృష్టి మీద అధికారం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఆయన మాట ద్వారా నీకు నాకు కూడా స్వస్థత అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మాట ద్వారా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా బాగు చేయగలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కూడా ఒక ఊచ చేయగల వారితో ఈ రీతిగా చెప్పి ఉంటున్నాడు, నీ చెయ్యి చాపు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి చెయ్యి చాపి బాగుపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 14వ వచనంలో కూడా అక్కడ కూడా ఒక 10 మంది కుష్ఠరోగులని ఆయన స్వస్థపరిచినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఆయన మాటలో స్వస్థత, ఆయన మాటలో మన జీవితాలను మార్చగలిగేటువంటి ప్రభావము ఉంటూ ఉంది అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. తిరిగి యోహాను సువార్త 5వ అధ్యాయానికి కనుక వచ్చినట్లయితే ఆ మాటకు ఆ వ్యక్తి విధేయత చూపినట్లుగా మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. బలహీనముగా, నిస్సహాయముగా, కృంగిపోయినటువంటి స్థితిలో 38 సంవత్సరాల నుంచి ఒకే స్థితిలో, ఒకే సమయంలో, ఒకే స్థితిలో, ఒకే ప్లేస్లో పడి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువారిని పరిపెత్తుకుని నువ్వు నడువు అని చెప్పాడో వెంటనే ఆ మాటకు విధేయత చూపినట్లుగా, ఆ మాటకు విధేయత చూపడానికి తగినటువంటి శక్తిని, బలాన్ని కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మన జీవితాలను బాగు చేసుకోవాలి అనేటువంటి ఆశ గనక మనలో ఉన్నట్లయితే, మన జీవితాలు మార్చబడాలి అనేటువంటి ఆశ గనక మన జీవితాలలో ఉండి మనం మందిరానికి వచ్చి మనం ప్రసంగాలను కనుక వింటూ ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటలను కనుక వింటూ ఉన్నట్లయితే, మనము సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా అనుదినము కూడా క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడేటువంటి అవకాశం ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, మనం కొన్ని మాటలను చూసినట్లయితే ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించి ఉంటున్నారో వారి జీవితాలలో వారు ఆశీర్వదించబడినట్లుగా, వారి జీవితాలలో మేలు పొందినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపటము ద్వారా వారు ఆశీర్వదించబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా చెప్తూ ఉంటున్నారు,
9వ అధ్యాయము 7వ వచనం. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఇలాగా ఈ యొక్క మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వ్యక్తి కూడా, ఈ గ్రుడ్డివాడు కూడా దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క కోనేటికి వెళ్ళి నీ యొక్క అక్కడ చూసినట్లయితే అందులో కడుక్కోమని చెప్పి దేవుడు ఆ యొక్క వ్యక్తికి చెప్పినట్లుగా వెంటనే ఆ గ్రుడ్డివాడు విధేయత చూపినట్లుగా, వెంటనే ఆ యొక్క గ్రుడ్డివాడు చూపు పొందినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క మాటకు విధేయత చూపినప్పుడు మన జీవితాలు ఎంతైనా ఆశీర్వదించబడతాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఇంకా ఎవరెవరు దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఆశీర్వదించబడ్డారు అని కనుక ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ పేతురును మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా అంటూ ఉన్నాడు. అయితే అక్కడ 5వ వచనంలో చెప్తూ ఉంటాడు కదా, రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ కూడా దొరకలేదు, అయినా కూడా నీ మాట చొప్పున నేను వల వేస్తాను అన్నప్పుడు ఆ రీతిగా పేతురు వల వేసినప్పుడు వల పట్టజాలడంత విస్తారముగా చేపలు పడినట్లుగా విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన ప్రయాస, మన ఆశ అంతా కూడా వ్యర్థమే. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకొని, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం సంపూర్ణమైనటువంటి విధేయత కనపరుస్తామో మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన జీవితాలు దీవించబడతాయి అనేటువంటి మాటలు మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాయి. ఇంకా ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఈ మాటను మరొకసారి జాగ్రత్తగా గమనించి చదవాలి అని చెప్పి మనం చేస్తుంటున్నాం పిల్లరా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అనుందా, లేకపోతే పలానా సంఘానికి వెళ్ళేవారు, లేక పలానా సంఘంలో బాప్తిస్మం తీసుకున్నవారు, లేక పలానా డినామినేషన్ అని చెప్పి రాయబడిందండి. పిల్లగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉంటున్నాం. పిల్లగా ఇక్కడ చూసినట్లయితే ప్రతి వాడు కూడా విధేయత చూపినప్పుడు ఆశీర్వదించబడతాము అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఆయన వాక్యానికి మనం విధేయత చూపిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన మాటలు విని లేక ఆయన మాటలను జాగ్రత్తగా గమనించినప్పుడు, ఆ మాటలను మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు, వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అనుదినము కూడా ఆయన స్వారూప్యంలోనికి మార్చబడేటువంటి అవకాశము ఉంటూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ మనము దేవుని యొక్క మాటకు కట్టుబడినప్పుడు, ఆయన ఆజ్ఞలకు కట్టుబడినప్పుడు మన జీవితాలు దీవించబడతాయి అని చెప్పి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం. కదలకుండా మన విశ్వాస జీవితాన్ని ఆయన కట్టేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటామో, సాతానుడు ఎత్తుకొని పోకుండా మనం సిద్ధపరచుకొని మనం విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ ఉంటామో, అనుదినము కూడా ఆయన మన జీవితాలలో కార్యాన్ని చేయగలిగినటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి మన విశ్వాస జీవితాలు కట్టబడాలి అంటే గనక వాక్యములో చెప్పబడినట్లుగా ప్రతి వాని జీవితము కూడా కట్టబడుతూ ఉంటుంది. ప్రతి వాని జీవితము కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము దేవునికి సంపూర్ణముగా లోబడతామో, ఎప్పుడైతే దేవుని చిత్తానికి సంపూర్ణముగా ఆ యొక్క మాటలకు ఆజ్ఞలకు లోబడతామో మన జీవితాలు ఆశీర్వదించబడతాయని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. యోహాను సువార్తలో 2వ అధ్యాయము అక్కడ కూడా సంపూర్ణమైనటువంటి విధేయత మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, 7వ వచనంలో యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ కనుక ఆలోచన చేసినట్లయితే ద్రాక్షారసం అయిపోయింది, అక్కడేమో బాణలన్నీ కూడా సిద్ధంగా ఉంటున్నాయి, ఆ బాణలేమో ఖాళీగా ఉంటూ ఉన్నాయి. కానీ ఆయన చెప్పాడు వాటిని అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అని మాత్రమే చెప్పాడు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానీ, అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు కానీ, లేక వేడుకకు వచ్చినటువంటి అతిథులు ఎవరు కూడా ఆయనను ప్రశ్నించినట్లుగా కానీ,
ఆయనను విసిగించినట్లుగా కానీ, ఆయన మీద మరి విసుక్కున్నట్లుగా కానీ మనకు అక్కడ కనబడదు ప్రియులారా. కేవలము విధేయత, సంపూర్ణమైనటువంటి విధేయత అక్కడ కనబడుతూ ఉంటుంది. వారు వాటిని అంచుల మట్టుకు నింపినట్లుగా సంపూర్ణమైనటువంటి విధేయతను అక్కడ ఆ శిష్యులు కనపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని మాటలను విని ఆయన ఆజ్ఞలకు కట్టుబడినప్పుడు మన జీవితాలు ఎంతైనా ఆశీర్వదించబడతాయి. అంత మాత్రమే కాదు, కానీ ఇతరులకు దీవెనకరంగా కూడా మన జీవితాలు చేయబడుతూ ఉంటాయని చెప్పి మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ఆ తరువాత ఈ యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఆ వ్యక్తి యొక్క నడిపింపు లేక దేవుని యొక్క నడిపింపు ఆ వ్యక్తి జీవితంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ యొక్క సమస్య నుంచి విడిపించినటువంటి దేవుడు, నడవటానికి సహాయం చేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ వ్యక్తిని నడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని ఆ రీతిగా నడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఇచ్చినటువంటి మాట లేక ఆయన పలికినటువంటి మాటకు సంపూర్ణమైనటువంటి విధేయత చూపటాన్ని బట్టి వారి జీవితాలు వారికి మాత్రమే ఆశీర్వాదకరంగా కాదు, కానీ తర్వాత తరాల వారికి కూడా ఆశీర్వాదకరంగా చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాం తోటి. మొదటి వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. సపోజ్ ఈ మాట కనుక ఈ రోజుల్లో మనతో ఎవరైనా చెప్తే, అన్నీ వదిలిపెట్టే, నీ ఆస్తి వదిలిపెట్టే, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే, నేను పలానా చోటకి సేవకు పంపిస్తాను వెళ్తావా అని అడిగితే మనం ఏం చెప్తాం? మనమైతే విధేయత చూపలేనటువంటి పరిస్థితి. కానీ అబ్రహాం యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే అక్కడే ఆ యొక్క అధ్యాయం అంతటిలో కూడా చూసినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు అక్కడ ప్రత్యక్షపరచబడుతూ ఉంటాయి. నీవు ఈ రీతిగా చేసినట్లయితే నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంతే, అబ్రహాము మరి ఏ మారు మాట కూడా మాట్లాడకుండా, ఎటువంటి ప్రశ్న కూడా దేవుడిని వేయకుండా, ఎటువంటి సంశయము, ఎటువంటి సందేహము తన హృదయంలో ఉంచుకోకుండా దేవుని యొక్క మాటకు సంపూర్ణముగా లోబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క మాటకు సంపూర్ణముగా విధేయత చూపించినట్లుగా కనబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉంటున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నామంటే నీకు నాకు కూడా తండ్రి అయినటువంటి అబ్రహాము అని చెప్పి పిలువబడుతూ ఉంటున్నాడు. విశ్వాసులకు తండ్రి, లేక అనేక తరాల నుంచి కూడా అబ్రహాము యొక్క తరము నుంచి కూడా ఈనాటి వరకు కూడా అనేక మంది విశ్వాసులైనటువంటి వారికి, విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఎటువంటి ప్రశ్న కూడా దేవుని అడగకుండా సంపూర్ణంగా విధేయత చూపినట్లుగా మనం కనబడుతూ ఉంటుంది. అక్కడ 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదినని యాకోబుతో చెప్పగా. ఇక్కడ యాకోబు జీవితాన్ని కూడా చూసినప్పుడు ఇక్కడ యాకోబుకి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. నీవెక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానని చెప్తూ ఉంటున్నాడు. వాగ్దాన దేశానికి తిరిగి నడిపించినట్లుగా ఆ యొక్క యాకోబు జీవితాన్ని చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల ద్వారా దేవునికి విధేయత లేక దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు మన జీవితం మాత్రమే కాదు, కానీ మన కుటుంబ జీవితం మాత్రమే కాదు, కానీ మన పిల్లల కుటుంబాలు లేక మన తర్వాత తరాలు కూడా దేవుని చేత ఆశీర్వదించబడేటువంటి తరాలుగా ఉంటాయి అని చెప్పి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా విధేయత చూపించినటువంటి అబ్రహాము జీవితాన్ని కానీ, దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా మరి లోబడినటువంటి యాకోబు జీవితాన్ని కానీ మనం చూసినప్పుడు ఈ యొక్క విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మాటకు మనం సంపూర్ణంగా లోబడి ఆయనకు విధేయత చూపిస్తామో మన జీవితాలు ఆశీర్వదించబడతాయి అని చెప్పి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయంలో దేవుని యొక్క అధికారాన్ని అక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా అంటూ ఉన్నాడు. ఈ యొక్క మాటను బట్టి
ఆయన సర్వ సృష్టి మీద కూడా అధికారము కలిగినటువంటి దేవుడు, లేక సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు, లేక మన ప్రతి సమస్య నుంచి కూడా విడిపించగలిగినటువంటి సార్వభౌమాధికారి అని మనకు అర్థమవుతూ ఉంటుంది. 38 సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరచడం మామూలు విషయం కాదు ప్రియులారా. బహుశా ఆయన అనేక మంది వైద్యులకు కూడా చూపించి ఉంటాడు, ఎవరు కూడా లాభం లేదని చెప్పి ఉంటారు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క అధికారము ఆ మాటలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుని యొక్క అధికారము ఆ మాట ద్వారా మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఆయన ఏ విషయాల మీద అధికారము కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి నీ పాపాన్ని నా పాపాన్ని కూడా క్షమించడానికి సంపూర్ణమైనటువంటి అధికారము కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన సార్వభౌమాధికారిగా ఉంటూ ఉన్నాడు. నీ సమస్య నుంచి ఎవరు విడిపించలేకపోవచ్చు, లేక నీ పాపము నుంచి ఎవరు కూడా విడిపించలేకపోవచ్చు, కానీ పాపాలను క్షమించడానికి ఆయన అధికారము కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అనేక సంవత్సరాల నుంచి కూడా నీవు స్వస్థపరచబడకుండా, లేక అనేక సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సమస్యల ద్వారా నువ్వు వెళుచూ ఉన్నప్పటికీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను క్షమించడానికి ఆయన అధికారము కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుము అని చెప్పినప్పుడు ఆ మాటలో దేవుని అధికారం మనకు కనబడుతూ ఉంటుంది. మన పాపాలను సంపూర్ణంగా క్షమించడానికి ఆయన అధికారము కలిగినటువంటి దేవుడిగా మనకు కనబడుతూ ఉంటుంది. అనేక మారులు ఆయన తుఫానును గద్దించినట్లుగా, దయ్యములను వెళ్ళగొట్టినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు జీవించినటువంటి దినాలలో మాత్రమే కాదు, కానీ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో కూడా అనేకమైనటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను ఎవరైతే ఆయనకు మొరపెట్టుకున్నారో, ఎవరైతే ఆయనకు విధేయత చూపించి ఉంటున్నారో వారి జీవితాలలో ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన ఈ సృష్టిని సృష్టించి వదిలివేయలేదు, కానీ ఈ సృష్టి అంతటిని కూడా నియంత్రిస్తూ ఉన్నటువంటి సార్వభౌమాధికారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్య నుంచి సంపూర్ణముగా విడిపించగలిగినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు, ఎరిగి ఉంటూ ఉన్నాడు. మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి, ఆ సమస్య ఎంత పెద్దదైనా చిన్నదైనప్పటికీ కూడా నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు, ఆయన ఎరిగి ఉంటూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆ యొక్క సమస్య నుంచి, పాపం నుంచి, రహస్య పాపం నుంచి, రహస్య జీవితాల నుంచి విడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన దేవుడు సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి పరిస్థితిని కూడా ఎరిగి ఉంటున్నాడు. మరి ముఖ్యంగా మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ఆయన చూడగలుగుతూ ఉంటున్నాడు. ఆయన చూసి ఊరుకోలేదు, కానీ నీవు నేను కూడా నశించిపోతూ ఉన్నప్పుడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన కనికరాన్ని చూపించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా కనబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఆయన నీ మీద కూడా కనికరపడి, నా మీద కూడా కనికరపడి, నీవు నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా ఆ సిలువలో రూపుమాపడానికి, జన్మతః పాకులమైనటువంటి మన శాపాన్ని దేవుడు ఆ సిలువలో రూపుమాపడానికి ఈ లోకానికి సజీవుడిగా వచ్చినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి నీ సమస్య ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా, నీవు దాచుకున్న పాపం ఎంత పెద్దదైనప్పటికీ కూడా దేవుడు మనల్ని విమోచించడానికి, విడిపించడానికి సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నప్పుడు, దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు మన జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం పిల్లారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని చెప్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన చిత్తాన్ని పక్కన పెట్టేస్తామో, ఎప్పుడైతే మన ఆలోచనలు పక్కన పెట్టేస్తామో, ఎప్పుడైతే మన జ్ఞానాన్ని పక్కన పెడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క చిత్తానికి మనము అప్పగించుకుంటామో, దేవుని యొక్క మాటకు లోబడతామో,
అప్పుడు మాత్రమే నీ జీవితము నా జీవితము కూడా ఆశీర్వదించబడుతుంది. మరి ముఖ్యంగా మన జీవితంలో సంపూర్ణముగా మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా ఆయన మార్చగలిగినటువంటి సమర్థుడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉంటున్నాడు, ఎరిగి ఉంటున్నాడు, నీ మీద నా మీద కనికరపడి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినడానికి, ఆయనను ఆరాధించడానికి నీవు నేను కూడా వచ్చి ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మన జీవితాలను పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. మన సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. ఆయన కేవలం నీవు నేను చేయవలసిందల్లా కూడా ఆయన మాటకు సంపూర్ణంగా విధేయత చూపటం తప్ప వేరే గత్యంతరము లేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలను కట్టుకుందాం, దేవుడిచ్చేటువంటి మేలులు పొందుకుందాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించిన కాక.